దేవా, రాజ్యధనపు పరిగ్రహింపుడు దేవా, సిద్ధముగా ఉంటిని. బ్రాహ్మణ మాన్యములు విడచి. హరిశ్చంద్ర, ఏమనంటివి? బ్రాహ్మణ మాన్యములు విడచి. అంతేనా? ఇంకేమైనా కలవా? బాగా ఆలోచించగలము. బ్రాహ్మణ మాన్యములు విడచి భక్తి భక్తిం సప్తపాఠోభివేలాభిభ్రాజత ఖండ భూవలయనల్లన్నీకు దానంబుగా విశ్రాంతిగా కొమ్మికను నీ చంద్ర తారార్కము విశ్రాంతిగా ఏలు కొమ్మికను నీవా చంద్ర తారార్కముల్. హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర, ఇంకను నీ భార్యాపుత్రులతో మా రాజ్యం వదిలిపెట్ట. సత్యకీర్తి మాత్రం మంత్రిత్వంలోకై చెన్నై ఉంచవలేను. తెలిసినదా? పొందవలదు. సత్యకీర్తి, సత్యకీర్తి, నీవు ధీమంతుడవు. నీవింక ఈ మహర్షిని ఆశ్రయించుకొని కాలము వెళ్ళబుచ్చుకునమయ్యా, కాలము వెళ్ళబుచ్చుకునము. ఇన్ని నాలుగు చిలుకలు వల్లారు ముద్దుగా పెంచి కడకు గండు బిల్లికి అప్పగించినట్టు నన్ను ఈ కౌశలకు అప్పగించేదవా రాజా? చిన్నతనంబు నుండి నన్ను చేరగదీసి కుమారు రీతిగా మన్నన తోడ పెంచి తమ మంత్రి పదమున ఉంచినట్టి నా రాజా నీ సన్నిధి నుండి నోచుకున్న దాయనట్టి
ఇదివరకెన్నడుంగుణ నిధి జవదాత ఉన్నాదు మాట ఈ అదనున్న గోడన పలుకుల రసి కుసిత ప్రసూతికి ముదమదవం ధరింపు సతమా కలదేని రుణాన బంధమా యదవ పునఃసమాగమా యదవ పునఃసమాగమా సుఖోన్నతులు మనకి జగాననే సత్యకీర్తి, నీవు పోయి పురంపులను అలంకరించి మరియు పట్టాభిషేకోత్సవమునకు సింహాసనము అధిష్ఠింపము. సింహాసనం అధిష్ఠించు సమయమున ఆ కిరీటం మేము అలంకరించము. పొమ్ము, నగరమంతయు సాటింపు గావింపము. పొమ్ము. ఇంకెక్కడి అలంకారము? ఈ హరిశ్చంద్రులైన అయోధ్యకు అంతయు అంధకారమే కదా రాజా. మరలా మేము చూపుతూ భాగ్యము నాకు లేకపోవునేమో మహత్ రాజా. నీ సన్నిధి నుండి వెళ్ళిపోతున్నానయ్యా. సత్యకీర్తి, పొమ్ము. సత్యకీర్తి, పొమ్ము. హరిశ్చంద్ర, మాకు ఇంకా చాలా ప్రొద్దపోయినది. నీవు కూడా ఇక్కడ ఉండని అవసరం లేదు. నీవు కూడా పొమ్ము. హరిశ్చంద్ర, ఆగుమాగుము, మా దగ్గరికి రమ్ము. సింహాసనం పైన కూర్చుని రాజ్యం వేలపోవు. ఈ మణిభూషణములు మాకు గాని నీకెందులకయ్యా? కావున మీ నగలన్నీ మా ఆశ్రమనందే దిగి విడిచిపోవలేను. దేవా రాజేంద్రుడు రాజ్యం వీడి అరణ్యమునికి పడిపోతున్నాడు. నాసే సృష్టింపబడిన అందాల రాశులకు మాతాంగ కన్యను కాదని ఈతడు కామము జయించినాడు. లేనిపోని కోపము కల్పించుకొని కిరీటంపై తన్ని దుర్భాషలాడినను మా పాదములంటి ప్రార్థించి తన మృదు మధురమైన భాషతో మమ్ము మెప్పించి క్రోధము కూడా జయించినాడు. నవకండ భూమండలావి తనకడిత నిరంతర నీ రాజు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వము తృణప్రాయముగా దానము గావించి లోభము కూడా జయించినాడు. ఇంకా ఈ హరిశ్చంద్రుని పట్టుడు ఎట్లు? చూరించినది మిగిలిన మద మాత్సర్యములు ఉపయోగించి లెక్కలేనన్ని
పంకులు పంకించి అవును హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించుచున్నప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడువమననే కాని అలానాడు యజ్ఞార్థమై మేము ఆశించగా ఇచ్చదనన్న ధనము ఇందు ముందు నిరూపించలేదు కదా. ఏదో 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 ఒక నెపము గమలను పట్టి ప్రేరించడకు ఓరి హరిశ్చంద్ర ఎంతటి మోసగాడవురా! పరమతమ్మున పాయసమ్మున హృదయం పంచోదవా అక్కడ యజ్ఞాతము దానమిచ్చినది రకం ఎక్కడ దాసినాడవరా కట్టిల తూటి కాచపడు దుబ్బొత్తు ప్రశంసించరే మారణతనము నెగబోయపోయిన చదివి కదరా. మహాత్మా ఎక్కడి దారుణపు సెలవిండు దేవా. ఏమి ఎక్కడి దారుణంబు సెలవిండు దేవా. ఏమి ఎక్కడి రుణమా లేక ఎక్కడి దారుణమా? ఏమి ఎక్కడి దారుణమా? అసలు లేని ఈ మర్యాదకు నేను సత్యమూర్తి ఎట్లా లోకములు ధరణి సర్వస్వమంతికి ధరమాసి మమ్మింత అన్యాయముగా బాధించిన పడియో ధరణి సర్వస్వముండికి ధరమాసి కట్టు బట్టలతోడా బట్టలతోడా ఇట్లు నత్తదవికి దైన్యమున ఏగోచున్నా తలను ఎంక లేని ఎప్పులం కట్ట చెల్లెంపదగున్నా ఇంకొక మారెత్తి కోత కోయమో చేతగాని ఏర్పులు మొదటి ఏడ్చడం అందులకు పిదపల్లి రాజు నిలువు కూతలకు అలనాడు యజ్ఞార్థమై మేము ఆశించగా నీవు ఇచ్చదనన్న ధనము అది మా సొమ్ము, మరి మాకు రావలసిన సొమ్ము మేమడుగుట లేని ఎప్పుడు తరంగట్టదయా. ఓహో, ఇప్పుడు దానము గావించిన ఈ రాజ్యము కూడా లేని అప్పులలోనే చేరినదా ఏమి హరిశ్చంద్ర? దేవా కోపింపకడు.
నేనిప్పుడు చేతారకాశనుడు లేని నీచ దరిద్రగతి ఎందుకు ఉన్నాడను. మరి ఇప్పుడు ఏమి చేసేదవయ్యా? ఒక్క మాసంబు గడువ సంగినను ఏ పాటునని పడి మీ రుణము చెల్లించదను అంతదనకు. మొదటనే ఇట్లా అడుగుకున్న కానీ ఎంత బాగుండును. అయినను మాకు ఇంకొక సందేహం బాధించుచున్నది. మీకు సందేహమా దేవా? నీకు దినదినము లభించు ద్రవ్యవన్న పానాదుల కింద వ్యయపరుచుకోగా మా పెలదిచ్చదవు. కావున భోజన వ్యవహారముల పట్ల మగమోడం పనికిరాదు. కావున నీపై నిలువుగా నా శిష్యుడు నక్షత్రుడు పంపించదను. శిష్య నక్షత్రగా ఇతడే హరిశ్చంద్రుడు. మనకు ఇవ్వవలసిన రొక్కము ఒక్క నెల దినముతో ఇచ్చిందట. ఇందు ఒక్క కాసైనను జారవిడువక మొత్తము కూర్చుకురమ్ము. హరిశ్చంద్ర, ఇతడే నా ప్రియ శిష్యుడు నక్షత్రగుడు. చిరునాటి నుండి గడికి ఆరోభంగా పెరిగిన వాడు ఆయాసమునికి ఓర్వడు వట్టి అలిపిరికి. ఆకలైనప్పుడు తెల్లగా ముప్పుట అన్నం కూడా అడిగి నెరగడు. కావున ఈయనని వేళ తప్పింపగా మా కుమారుని వల్ల చూసుకొనము. సాధ్యమైనంత వరకు అట్లే చూచికొడియదా. సాధ్యమనుచున్నాడు. ఆ సాధ్యమైన నన్ను ఆ అడవులలోనే వదిలేను. నక్షత్రగా సాధ్యములు ముందున్నవి, మరి అవి నా చేతనున్నవి. నీవు ప్రయాణములు సిద్ధముగమ్ము. హరిశ్చంద్ర, నీకేమైనా పిచ్చియా? అయ్యయ్యో, నా అంతటి వారి ఉపదేశం త్రోసివేసి పడరాని సొడ్డుతో ఒగ్గుపోచున్నావు. ఈ నిష్కాల బాధ ఎందులకు? చక్కదనాల సుక్కయగున్న పెంపుడు కూతుని నీ వివాహమాడు. అట్లు కాదేమి నీవు పడపాట్లు కుక్కలు పడవు. నేను కష్టమైన అధికముగా భావించగలేదు. ఈ ఆలయన అంతమంగళని సత్యస్థైర్యపు కీర్తియే నాకు చేకూరునే నీ కోరు జన్మాంతనంతో కౌతూహల వృత్తి అనుభవింపు సంతల శ్రీ సుఖ ప్రాకట్యం బదియాల నిస్థల యశోపాలభ్యమే లేని సంతల శ్రీ సుఖ ప్రాకట్యం బదియాల నిశ్చల యశోపాలభ్యమే లేని మా గతి ఎక్కడ కానండు. నేను ఇంకా పోయి వస్తున్న సెలవు సంగమ దేవా. సరి వీరపగచ్చల తల్లి యొక్క పెద్దమ్మ కిర్రు చెప్పుడు చదువుకు నీకు ముందు త్రోవతీచుండగా నీవు నా వారు ఎట్లు నువ్వు ముందు అఘోరారణ్యంలో నెత్తి మారుచు కాళ్ళ నిండా ముళ్ళు పెరిగి సాగిసి పోతున్న గుండెలు కళ్ళు మార్చు అనిర్పంచులో మాన దైవమా ఈ మాయామతిని యారు తెచ్చి కట్టబెట్టు రాని కళ్ళను మేర్చి దుమ్ము దాల్చి కానీ నా మాటలు నీకు అప్పుడు రుచి చెప్పవు. పొమ్ము రోగికి పచ్చాహారము సనువగనే పొమ్ము. నక్షత్రగా మనకు ఇవ్వాల్సిన రొక్కం ఒక నెల దినంలో వచ్చిందని ఒప్పుకుంటుంది కదా. ఇందు ఒక్క కాసైన నువ్వు జారవిడు ఒక మొత్తం కూర్చుకురమ్ము. అడుగో హరిశ్చంద్రుడు అరణ్యమని పడిపోవచ్చున్నాడు. నీవు కూడా వెనకల పడిపోయిరమ్ము. గురుత్తమ, ధనము తీసుకుని రావాలనా లేక అబద్ధం ఆడించవలెనా? ధనము చేకూర్చుకుని నెపము అబద్ధమాడించడే ముఖ్యము. ఏమి అడుగో హరిశ్చంద్రుడు అరణ్యమని పడిపోవచ్చున్నాడు. నీవు కూడా వెనుకల పడిపోయిరమ్ము. ఇందుకు ఆతడు మనకు ఇవ్వవలసిన ధనము ఎంత అని నా సందేహం. ఛత్రగా ఇటు రమ్ము. అసలు ఆ హరిశ్చంద్రుడు మనకు ఇవ్వవలసిదియూ లేదు, మనం పుచ్చుకోవలసిదియూ లేదు. ఇదంతయు ఆ హరిశ్చంద్రుని అబద్ధం ఆడించుటకు మనము పన్నిన పన్నాగము. ఏమి నీవు దారిని పోయేటప్పుడు హరిశ్చంద్రుడు ఎవరని ఎంత ధనం ఇవ్వాలని అడిగిన కానీ నీవేమని చెప్పదవు? ఆకాశముల నక్షత్రములు భూమండలములుగా ఇసుక రేణువులు రెండిటిని కలిపి గుణింపకవచ్చు లబ్ధమే మనకు ఇవ్వాల్సిన రొక్కము.
అతడు ఇచ్చుచునే ఉండవలేను, ఆ ధనం మనం పుచ్చుకునుచునే ఉండవలేను, ఇంకా అప్పు తీరగనే ఉండవలేను. ఏముంది కానీ దంతావలంబుపై ఫలవంతులకుండా నిలచి పైకి రతనం ఎంత ఎత్తుగా ఎగరవేయగలడు. నక్షత్రగా అట్లు పైకి విన్న రత్నం నా తపశక్తి ఆకాశంలో అందజేసి అక్కడ సంధింపచేసేదను. ఇందులకే కొలచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము ఏమి సంధ్యావందనమే సరిగ్గా తెలియదని నుడిపితులు కదా. మార్గ మధ్యమున మరిసిన ఆ ప్రమాద మగును ఒక్కసారి వెళ్ళివేయము. సరిపోవు కదా. నక్షత్రగా చక్కగా చెప్తాను. ఇది భవ భవ యశస్వి భవ పౌరం నక్షత్రగా నీకు శుభము కలుగుగాక. ఈ రాజేంద్రుడు ఎందును ఇంకెందెందును చేచిక్కటం లేదే. ఇప్పుడు ఈ హరిశ్చంద్రుని ఇంకేలా బాధించవాలి, ఇంకా ఈ హరిశ్చంద్రుని ఇంకేలా బాధించవాలి. అవునవును, అంతటి సాధ్య అర్ధాంగి, అంతకు మించిన ప్రభు భక్తి గల మంత్రి. అంతేకాదు ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని వాష్యముగా కనపడుచున్నవన్నీ అసత్యములను ఎరిగిన వారి అందుచేతనే నాడు సుర సభలో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు అనుసరి వర్గంలో జయించిన మానవుడు ఉండడు కదా అని దుర్ఘటమైన కార్యక్రమంపై వేసుకుని మెలంగుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందును ఇంకెందును జయించుకున్నాడు. ఇప్పుడు ఇంకా ఏమి చేయవాలి, ఇంకా ఈ హరిస్థితిని ఇంకా ఎలా బాధించవాలి. ఇప్పుడు అష్టదిక్పాలకులు కూడా శాసించదను. ఓరి వన్నుదేవా, ఆ హరిశ్చంద్రుడు సంచరించే అరణ్య మార్గం అంతయు ఒక్క నీటి పట్టైన దొరకకుండా కత్తి కట్టలు చేయవలే. అగ్నిదేవా, నీవు కూడా ఆ హరిశ్చంద్రుడు సంచరించే అరణ్య మార్గం అంతయు పశువులు చేయవలే. ఓం నమ శివాయ. నాగరాజా, ఆ హరిశ్చంద్రుని అబద్ధం ఆచరించుటకు నీ సహాయం కూడా నాకు కావలసి వచ్చినది. హరిశ్చంద్ర వంశాంకమైన లోహిదాసుని నీవు సమయం చూసి కాటు వేయవలే. న్యాయాన్యాయములు నిర్ణయించి న్యాయాధీశునిగా నిన్ను ఆ పీఠము పైన కూర్చుండబెట్టినందులక నీకింత కండకారము. నీవు ఇప్పుడే కాశీపురం వెళ్ళి హరిశ్చంద్రుని కొని వల్లకాటిలో కాపలా కాయించవలే. మారి బేతాళ రాజ్య సోదమా, నీవు కూడా సమయం చూసి ఓ చంద్రమతి శిరస్సు ఖండించవలే. అరే వశిష్ఠ, అలనాడు సురసభలో అగస్య, మృదు, గౌతమి వారి అందరి తేజో సమక్షమున అతడు వారెవ్వరికి నువ్వు తెలియని సత్యము నీ ఒకరికే తెలిసినట్లు, నీ ఒకరి మొగమునే పొత్తి పొడుచున్నట్లు హరిశ్చంద్ర సత్య సంతత గురించి నిన్ను సభయందు నొక్కి వక్కారించటమే. ఇప్పుడు చూసితవా ఆ హరిశ్చంద్రుని గతి ఏమైనదో.
తన రాజ్య సర్వస్వం తుడుప్రాయంగా నా చేయి చిక్కించుకుని నిలువు నీడ లేకుండా చేసి కట్టుగుట్టులతో నట్టుడవికి నెట్టినాడు. ఇప్పుడు మన పందెము ప్రకారము నీ తల గొరిగించి పిండి చుక్కలు పెట్టించి ఆ అమరావతి నగర వీధుల్లో ఆ దేవగణముల మధ్య నిన్ను ఊరేగించి సిగ్గు లజ్జ గావించదా. ఒకవేళ నే కల్పించే ఈ ప్రళయములన్నిటికీ నువ్వు ఓర్చుకుని హరిశ్చంద్రుడు అసత్యం ఆడకున్నాను, నా సాటి రాజపట్టి హరిశ్చంద్రుడు సత్య సంతను కూర్చి ప్రపంచ స్థాయిలో విడిపోతారా. అదే విజయము, మహా విజయము, విశ్వామిత్రుడి విజయము. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో.